అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడెను. వెలుచూపును బట్టి మనం తీర్పు తీర్చకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సమస్యల్లో ఉన్నవారు ఎవరైనా సరే సలహా కోసం మన దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా మీరు ప్రార్థన చేసేవారు కదా, మీరు ప్రార్థన చేసి ఈ సమస్య గురించి మీకు ఏమనిపిస్తుందో దయచేసి చెప్పండి, మీ సలహా ప్రకారం మేము నడుస్తాము అని ఎవరైనా వస్తే దాని గురించి సరే, కానీ అనవసరమైనటువంటి విషయాల్లో మనకు అనిపించినవి, ఎదుటి వారిలో మనకు తప్పుగా అనిపించిన విషయాల గురించి ఇంకా 10 మంది దగ్గర చెప్పడం, వారి లోపాల గురించి మనం పరిహాసంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా క్రైస్తవులకు తగని పని. ఒకసారి ఒక పాస్టర్ గారు తన సంఘస్థులలో ఒకరింటికి వెళ్ళాడంట. ఆ సహోదరునికి పెద్ద పూల తోట ఉందంట. ఆ సహోదరుడు పాస్టర్ గారిని తన తోటంతా చూపిస్తూ ఉన్నాడంట. పాస్టర్ గారు కూడా ఆ తోటంతా చాలా బాగా చక్కగా పరికించి చూస్తూ ఉన్నాడంట. అయితే పాస్టర్ గారికి ఒక దృశ్యం కంటబడిందంట. అక్కడ తోటలో ఒక వ్యక్తి స్టూల్ మీద కూర్చుని గుణపం తీసుకొని నేల త్రవ్వుతూ ఉన్నాడంట. అప్పుడు పాస్టర్ గారు అనుకున్నాడంట, ఈ వ్యక్తికి ఎంత బద్ధకం, ఈ తోటమాలి నిలబడి తవ్వలేడా అనుకున్నాడంట. ఆ సంఘస్థుడు పాస్టర్ గారిని తోటంతా తిప్పి చూపిస్తూ ఉన్నాడంట. పూల చెట్లు చాలా అందంగా ఉన్నాయి, తోటంతా చాలా పచ్చగా చాలా మంచిగా కనపడింది. అప్పుడు పాస్టర్ గారు, మీ తోటంతా చాలా బాగుందయ్యా, కానీ మీ తోటమాలి అస్సలు బాగలేడు, అయినా అంత బద్ధకస్తుని పనిలో ఎలా పెట్టుకున్నారండి అని ప్రశ్నించాడంట. దానికి ఆ సంఘస్థుడు ఆశ్చర్యపోతూ, ఈ తోటంతా అతని పెంచిందేనండి, అయినా అతనికి బద్ధకమని మీరెందుకు అనుకుంటున్నారు అని ప్రశ్నించాడంట. అప్పుడు పాస్టర్ గారు, నేను అతన్ని చూసినాను, అతడు స్టూల్ మీద కూర్చొని నేలను తవ్వుతూ ఉండడం నేను చూశాను అన్నాడంట. అప్పుడు ఆ సంఘస్థుడు అన్నాడంట, అతనికి పోలియో వచ్చి 2 కాళ్ళు చచ్చుబడిపోయాడండి, అతడు నిలబడలేడు, అతడు కూర్చొనే పని చేస్తాడు అని చెప్పినాడంట. ఈ మాట చెప్పగానే పాస్టర్ గారు తన తప్పును గుర్తించి వెంటనే పశ్చాత్తాపపడి క్షమాపణ కోరుకున్నాడంట. దేవుని బిడ్డలారా, మనము కూడా చాలాసార్లు తప్పుగా తీర్పు తీరుస్తూ ఉంటాం. వెలుచూపును బట్టి బయట చూసి మనిషిని తీర్పు తీరుస్తుంటాం. అసలు తీర్పు తీర్చడమే తప్పు, పైగా దాంట్లో మళ్ళీ తప్పుగా తీర్పు తీర్చేస్తూ ఉంటాం. తీర్పు తీర్చడం మన పని కాదు. ఒక వ్యక్తిలో మనకు నచ్చని లక్షణం, నచ్చని విషయం ఏదైనా కనిపించిందంటే అతని కొరకు మనము వెళ్ళి ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తి తప్పుల గురించి, లోపాల గురించి ఇతరుల దగ్గర చెప్పడం ఇది ప్రభువు మెచ్చు కార్యాలు కాదు. ఒక వ్యక్తి యొక్క అంతరంగ స్వభావం మనం గుర్తించలేము. అంతరంగంలో ఒక వ్యక్తి ఎన్ని బాధలు అనుభవిస్తున్నాడో, ఎంత వేదనతో ఉన్నాడో, ఎలాంటి దిగులుతో ఉన్నారో, ఎందుకు నిరాశతో కూర్చున్నారో, ఇవేవి కూడా మనము గుర్తించలేము. అయితే మనిషి యొక్క బయటి ప్రవర్తనను చూసి, బయట లక్షణాలు చూసి మనం ఏదేదో తీర్పు తీరుస్తుంటాం. అందుకొరకే దేవుని వాక్యం సెలవిస్తుంది, వెలి చూపును బట్టి తీర్పు తీర్చవద్దు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ సహోదరుడు మరణకరము కాని పాపము చేయటం నువ్వు చూచినప్పుడు అతని కొరకు నీవు ప్రభువును వేడుకోవాలి అని. అందరూ మనకు నచ్చాలి అనేదే ఉండదు, అందరూ మనకు నచ్చినట్లు ఉండరు. ప్రతి మనిషిలో మనకు కొన్ని నచ్చిన గుణాలు ఉంటాయి, కొన్ని మనకు నచ్చని విషయాలు ఉంటాయి. నచ్చని విషయాలను గురించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి, నచ్చిన విషయాల గురించి దేవుని సన్నిధిలో మనం స్తుతించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, వెలుచూపును బట్టి మనం తీర్పు తీర్చేవారంగా కాకుండా దేవుని మనసును కలిగి ప్రజలతో మనం ప్రవర్తించుటకు, మన సహోదరులతో మనం ప్రవర్తించడానికి ప్రభు మనకు కృప చూపునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యానికి స్తోత్రము నాయన. వెలుచూపును బట్టి తీర్పు తీర్చే వారంగా కాకుండా న్యాయమైన తీర్పు కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే ఇవ్వగలం. అటు కృప మీ బిడ్డలకు దయచేయండి. ఒకవేళ తీర్పు తీర్చే మనస్సు ఎవరైనా కలిగి ఉన్నట్లయితే అలాంటి వారికి విడుదల దయచేయండి. ప్రతి మనిషిలో మాకు నచ్చిన విషయాలు ఉండొచ్చు, నచ్చని విషయాలు కూడా ఉండొచ్చు. అంత మాత్రాన తీర్పు తీర్చి మీ శిక్షను సమకూర్చిన వారంగా కాకుండా వారి కొరకు ప్రార్థించే ప్రార్థనా పరులుగా మమ్మల్ని ఉంచండి. దయతో నా ప్రార్థన ఆలకించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని రక్షణ పొందే విధంగా, మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాను. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి.
పాపులను రక్షించడానికి క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన కలువరి శిలువలో తన విలువైన రక్తాన్ని గార్చినాడు. ఆయన రక్తంలో కడుగబడకపోతే ఒక పాపికి రక్షణ లేదు, నిరీక్షణ లేదు, పాప క్షమాపణ లేదు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి శుద్ధీకరిస్తుంది. కాబట్టి ఆయన కలువరి శిలువలో నుండి నిన్ను పిలిచేటువంటి ఈ ఉచితమైన పిలుపును, ఉచితమైన రక్షణను నిర్లక్ష్యం చేయవద్దండి. ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.